జ్యూస్ తీసుకోండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మా, ఏమైందండి? ఏమైంది గౌతమి? మోకాలు నొప్పి వేదా, చాలా హెవీగా ఉంది. ఓ, ఏ డాక్టర్కు చూపించినా తగ్గట్లేదు. టాబ్లెట్స్ మింగలేక చచ్చిపోతున్నాను. నొప్పా? ఒకసారి నన్ను చూడనివ్వండి. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఒకసారి మీ కాలు ఇలా ఇవ్వండి. అయ్యో పర్లేదమ్మా. ఏం పర్వాలేదు, ఇవ్వండి. మీరు మా అమ్మ లాంటి వాళ్ళు. మీ కాలు పట్టుకుంటే తప్పేమీ లేదు. ఇలా ఇవ్వండి. ఇప్పుడు కాల్ని కొంచెం కదపండి. పర్లేదు, నొప్పి తగ్గింది. రియల్లీ నీ చేతులేదో మ్యాజిక్ ఉందమ్మా. మ్యాజిక్ ఏమీ లేదండి. మీరు హీల్స్ చెప్పులు వాడడం తగ్గించి కాల్షియం ఉన్న పదార్థాలు ఎక్కువగా తినండి. రోజు తేనె కలిపిన పసుపు వేసి కట్టు వేస్తే అరిగిపోయిన ఎముకల్లో గుజ్జు చేరి ఎముకలు మళ్ళీ నార్మల్గా అవుతాయి. చాలా మంచి చిట్కా చెప్పావు. మా అందరికీ ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్ అభి. వేదా, నీ కోడలు నిజంగా చాలా పద్ధతి గల అమ్మాయి. ఈ కాలంలో ఇంత అనుకువగా ఉండే అమ్మాయి కోడలుగా వస్తుండడం నీ అదృష్టం. కాదండి, స్థాయి భేదభావాలు లేకుండా నన్ను కోడలిగా చేసుకోవటం మా అత్తయ్య గారి గొప్పతనం. ఇంత మంచి కుటుంబానికి నేను కోడల్ని కాబోతున్నానంటే అది నా అదృష్టమండి. ఎంత గొప్పగా చెప్పావా అభి. వేదా, యువర్ రైట్. అందం ముఖ్యం కాదు, ఆడంబరం ముఖ్యం కాదు, అనుకువ మంచితనం ఉండడం ముఖ్యం. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను స్నాక్స్ తీసుకుని వస్తాను. చూసావా ఐరేంద్రి, ఒక్క ఇన్స్టెంట్ తో అందరి దృష్టిలో మంచిదైపోయింది. మా అత్తయ్య మొహం చూడు ఎలా వెలిగిపోతోందో. ఎంత పొగిడితే ఏంటి, దాన్ని ఎలా అవమానపరచాలో నాకు తెలుసు. కూల్గా ఉండవు. పెద్దమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అభి ఫోన్ ఎక్కడ పెట్టింది? ఎస్, ఇక్కడుందా? లాక్ చేసింది. ఇలా ఎస్, हेलो सेठ जी, नमस्ते।
నమస్తే, ఎవరమ్మా? ఆ, నేను వేదవతి వాసుదేవ్ గారింటి నుండి ఫోన్ చేస్తున్నానండి. ఆ, నా పేరు అభి. వేదవతి గారికి కాబోయే కోడల్ని. అలాగా, చెప్పండమ్మా. త్వరలో నాకు వేదవతి గారి అబ్బాయి రాహుల్తో ఎంగేజ్మెంట్ జరగబోతుంది. దానికోసం నాకు ఖరీదైన నెక్లెస్ ఒకటి కావాలి. ఇవాళే లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయమ్మా. మీరెప్పుడు షాప్కి వస్తారు? ఆ, షాప్కొచ్చేంత టైం లేదు. మీరే లేటెస్ట్ మోడల్ అండ్ కాస్ట్లీ నెక్లెస్ తీసుకొని మా ఇంటికి వచ్చేయండి. మా అత్తయ్య గారు పే చేస్తారు. అలాగే అమ్మా, తప్పకుండా వస్తాను. వెంటనే వచ్చేయండి. ఉంటాను. థ్యాంక్స్. అభి, అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరి ముందు నువ్వు ఎలా ఫూల్ అవుతావో చూడు. స్నాక్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. నీ చేతి వంట అద్భుతం అభి. అభి, రేపు మీ పెళ్ళయ్యాక ఎవ్రీ మంత్ ఒక రోజు లంచ్కో డిన్నర్కో వచ్చేస్తాం. మా అభికి రాని పనంటూ ఏదీ లేదు. తను ఆల్రౌండర్ అనుకోండి. వీటికే కడుపు నిండిపోతే ఎలా? ఇంకా కుకీస్ కూడా ఉన్నాయి, తీసుకొస్తాను, ఉండండి. వేదా, నీ కోడలు టేస్టీ ఫుడ్ పెట్టి మరీ భయపెట్టిస్తుంది. యువర్ సో లక్కీ. ఆ, నమస్తే మేడం జీ. ఓ సేట్జీ మీరా? ఏంటి ఇలా వచ్చారు? మీ కోడలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్ కావాలని కాల్ చేశారు, ఆర్డర్ చేశారండి. అందుకే తీసుకొచ్చాను. నా కోడలు నెక్లెస్ ఆర్డర్ చేసిందా? లలిత, లలిత! ఏంటత్తయ్య గారు, ఏమైంది అలా పిలిచారు? కొత్త నెక్లెస్ ఎందుకు ఆర్డర్ చేశావు? ఉన్న నగలు సరిపోలేదా? నేనా? నేను నెక్లెస్ ఆర్డర్ చేయడం ఏంటి అత్తయ్య గారు? నువ్వు సేట్ గారికి ఫోన్ చేసి నెక్లెస్ ఆర్డర్ చేశావని తీసుకొచ్చారు అతను. ఏంటి సేట్ గారు, నేనెప్పుడు మీకు కాల్ చేశాను? మేడం జీ, మీరు పొరపాటు పడుతున్నారు.